వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆయన ప్రసంగించిన తీరు, ఆయన నియామకం పట్ల పార్టీ శ్రేణులు, నాయకులు మాట్లాడుకుంటున్న తీరు, భవిష్యత్తు ఎలా ఉండబోతా ఉంది? ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఇంకొక ఎత్తు అంటూ టీడీపీ వర్గాలు మాట్లాడుతున్న తీరు విశ్లేషించక మొత్తపడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశ్లేషణ చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత పార్టీలో బయట కూడా అనేక రకాల మాటలు వింటున్నాం. ఈయన నడపగలడా, చంద్రబాబు నాయుడు గారు అంత సమర్థత ఉందా అంటూ వచ్చే ప్రశ్నలకు మీరు ఎట్లా సమాధానం చెప్తారు? వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని నడపటం ఈజీ, అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నడపటం కష్టం. ఎందుకు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమం మోడ్లో ఉండాలి. ఉద్యమం మోడ్లో ఉండాలి అంటే కొంచెం ఆవేశంగా మాట్లాడితే 10 మంది గుమికూడితే అది సెన్సేషన్ అయిపోతుంది. ఆ ఆవేశం రగిలించటానికి కొన్ని విషయాలు చెబితే చాలు. అది వాస్తవమా కాదా అని ఆలోచించే లోపల ప్రజలు కొంచెం భావావేశానికి లోనైతే పర్పస్ సర్వ్ అయిపోయినట్టే. ప్రజా ఉద్యమం అన్నంత పదం అక్కర్లేదు, కానీ ఇట్లా పబ్లిక్లోకి వెళ్ళిపోతే అపోజిషన్లో ఉన్నప్పుడు బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ప్రజలతో మమేకోవడం ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ మీకు చిన్న అడ్డం వస్తున్నా సార్. నేను ఇదే పని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోతున్నాడు? అది సపరేట్ చాప్టర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే అతని మనస్తత్వం చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, మీకు అధికారంలో ఉన్న పార్టీని లీడ్ చెయ్యాలి అంటే ఒక ఖచ్చితమైన స్ట్రాటజీ ఉండాలి. ఎందుకు అంటే స్టేట్ని లీడ్ చేయాలి, పార్టీని లీడ్ చేయాలి. స్టేట్ని లీడ్ చేయటం అధికారంలో ఉన్నారు కాబట్టి ఈజీ, కానీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీని లీడ్ చేయటం అత్యంత కష్టమైన విధానం. ఎందుకు అంటే ఆశించిన వాళ్ళందరికీ పదవులు ఇవ్వలేరు, ఆశించిన వాళ్ళందరికీ పనులు చేసి పెట్టలేరు, ఆశించిన వాళ్ళకి వాళ్ళ ఆశలు కనుక్కొని సంతృప్తి పరచటం అనేది ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఆటోమేటిక్గా అసంతృప్తి వస్తుంది. ఇది ఒక స్థాయిలో కాదు, అన్ని స్థాయిలలో ఉంటుంది. అందుకనే నా లెక్క ప్రకారం అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నిర్వహించటం అనేది కష్టం. చాలామంది ఏమనుకుంటారంటే అధికారంలో ఉంటే డబ్బులు వస్తే పార్టీని నడపడం ఈజీ కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డబ్బులు రాకపోతే పార్టీ నడపడం కష్టం కదా అనుకుంటారు. చాలా తప్పు. డబ్బులతోటి పార్టీలు నడవు. డబ్బులతోటి అంటే డబ్బులు ఖర్చు పెడితే పార్టీలు నడవు. డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ప్రతిదానికి స్ట్రాటజీ ఉండాలి. ఒక వ్యూహాత్మక ప్రణాళిక లేకపోతే పార్టీని నడపలేరు. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఇదే సమాధానం. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా అంటే అంతకుముందు అపోజిషన్లో ఉన్నాడు. అంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు అంటే 2014-19 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ప్రజల ఆవేశాన్ని రెచ్చగొట్టే పనిలోనే ఉన్నాడు. ప్రజల ఆవేశాన్ని కూడా అబద్ధాల ఆధారంగా రెచ్చగొట్టే పనిలో ఉన్నాడు తప్ప అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రజలకి వాస్తవాలు చెప్పి ప్రభుత్వం చేస్తున్న ఈ పని తప్పు, ఈ పని ఇట్లా చేయాల్సింది కాదు అని చెప్పటం ద్వారా ప్రజలని ఎడ్యుకేట్ చేద్దామని ఏ రోజు ప్రయత్నం చేయలే. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల అధికారం అనుభవించిన తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పిన తత్వం బోధపడలా. అందుకని ఇప్పుడు మళ్ళీ 2014-2019 మధ్యలో ఏ విధంగా అయితే అబద్ధాలని ఆసరాగా చేసుకొని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడో దానికి కొంత హింస జోడించి ఇప్పుడు ప్రయోగిస్తున్నాడు. అప్పుడు హింస లేదు. 2014 నుంచి 2019 వరకు అబద్ధాలు. చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ కొట్టేశాడు, లేకపోతే అది చేశాడు, ఇది చేశాడు, వెంకటేశ్వర స్వామి బంగారం తీసుకెళ్ళిపోయారు, 2 లారీలు మాయమైపోయినాయి, 3 లారీలు అడ్డుపోయినాయి అని ఇటువంటి అభూత కల్పనలు, అన్యాయమైన ఆరోపణలు చేసుకుంటూ తిరిగాడు. ప్రజలు వాటిని ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఏం ఆలోచించాడంటే ఏ పిచ్చి ఆరోపణలు, ప్రజలు నన్నెందుకు అనుమానిస్తారు అనుకున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది అబద్ధము అని ఆయన చెప్పల. చివరికి ఎలక్షన్లో నిక్ ఆఫ్ ది మూమెంట్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పాశుపతాస్త్రం వేశాడు. బాబాయిని చంపింది మా బాబాయిని వేసేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. అది కూడా ఖండించి
చెప్పుకోలేని పరిస్థితి చెప్పుకోలేను. ఎందుకు అంటే నేను మర్డర్లు చెయ్యను కదా, ప్రజలు నేను మర్డర్ చేశానంటే నమ్మరు కదా అన్న ధైర్యంతో ఉన్నాడు. అది ఇక్కడ మనం చూడాల్సిందే. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అబద్ధాల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత పాశవికంగా పరిపాలన సాగించాడో ప్రజలకి అర్థమైన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి, అంటే ఇంకా అఫీషియల్గా ప్రతిపక్షం కాదు, 11 సీట్లకి పడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో తను ప్రదర్శించిన పాశవికతను ప్రదర్శిస్తూనే 2014-19 మధ్యలో చెప్పినట్టు అబద్ధాల ఆసరాగా ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ కాడు అనేది నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నా. ఇప్పుడు లోకేష్ విషయానికి వస్తే, లోకేష్ అబద్ధాలు చెప్పడానికి వీల్లేదు. ఎందుకు? అధికారంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. కేంద్రం మీద ఏదైనా చెబుదామా? కేంద్రంలో ఉన్నది వీళ్ళే. అందుకని ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళు ఇంకా వీళ్ళకి వేరే అదర్ ఆప్షన్ లేదు. రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఎలక్షన్ల ముందు వాళ్ళు ఏం చెప్పారో అది చేసి చూపించి ప్రజలకి ఉపాధి కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లటం తప్ప చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి వేరే ఆప్షన్ లేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఈ మరీ కోపం వస్తే మాట్లాడుతున్నారు తప్ప మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు పట్టించుకోవడం వదిలేశారు. వాళ్ళు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి, అందుకనే మీరు ఈ మధ్య గమనించండి, చంద్రబాబు నాయుడు అంటే ఎటు మాట్లాడు, ఇప్పుడు అప్పుడప్పుడు ఏదో పబ్లిక్ మీటింగ్లో జాగ్రత్తగా ఉండనాయా, మళ్ళీ దుర్మార్గపు రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు పెద్ద మనిషి తరహాలో. లోకేష్ కొంచెం విమర్శించేవాడు, లోకేష్ కూడా తగ్గించాడు, మీరు చూస్తూ ఉండండి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ మొత్తం పోయింది. మనం ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో మనం దీన్ని క్రెడిబిలిటీ గ్యాప్ లేకుండా చూసుకోవాలి అనేది ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. అందుకనే మీకు ఎక్కడా కూడా మీకు తెలుగుదేశం పార్టీలో అధికారంలో వచ్చిన కొత్తల్లో, ఇప్పటికి 2 సంవత్సరాలు కాబోతున్నది అనుకుందాం, ఇంకొక 2 నెలల్లో 2 years కంప్లీట్ అవుతుంది అనుకుందాం. అధికారంలోకి రాగానే ప్రజలు కాదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే వెంటనే జగన్ అరెస్ట్ చేస్తారు. అందరూ కోరుకుంది అదే. వెంటనే ఆ రోజు అన్యాయాలు అక్రమాలకి పాల్పడ్డ వాళ్ళని, మొత్తం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాష్టికం చేశారో వాళ్ళందరినీ వెతికి పట్టుకొని అరెస్ట్ చేస్తారు అని చెప్పి చెయ్యాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన చెప్పింది ఒకటే చెప్పాడు, చట్టం తన పని తాను చేసుకుపోవాలి, నేను జోక్యం చేసుకోను. నేను జోక్యం చేసుకుంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఫ్రాక్షనిస్ట్ అవుతాను. నేను ఫ్రాక్షనిస్టును కాదు. నేను కక్ష సాధింపు రాజకీయాలు చెయ్యను అని చెప్పి చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెబితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కోపం వచ్చింది. మేమందరం గెలిపించుకుంది ఎందుకు నిన్ను అని అడిగారు. మేమందరం నిన్ను గెలిపించింది ఎందుకు? వాళ్ళని, ఈ దుర్మార్గుల్ని అణిచివేయటానికి కదా. నువ్వేంటి ఇప్పుడు అణిచివేయనంటావేంటి అని. మీరు ఎన్ని చెప్పినా నేను కక్ష సాధింపు చెయ్యను, మీరు ఏమన్నా అనుకోండి, నేను ఐఎమ్ నాట్ ఎ ఫ్రాక్షనిస్ట్ అని ఆయన క్లియర్ కట్గా భీష్మించు కూర్చొని ఉన్నాడు. ఆ బర్డెన్ అంతా లోకేష్ మీదకి ట్రాన్స్ఫర్ అయింది. చంద్రబాబు నాయుడు ఏమో నేను ఫ్రాక్షనిస్టును కాదు, నేను ఇట్ట మర్డర్ పాలిటిక్స్ ఇవి నేను చెయ్యను, నేను ప్రజల సంక్షేమం కోసం ఏది అవసరం అవుతుందో అదే చేస్తానని ఆయన భీష్మించు కూర్చున్నాడు. కార్యకర్తలేమో వాళ్ళందరిని అరెస్ట్ చేయండి, వాళ్ళందరినీ జైల్లో పడేయండి, మమ్మల్ని ఎట్లా కొట్టాడో జగన్మోహన్ రెడ్డి అట్లా కొట్టించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆయన చేయడు, వీళ్ళు అడుగుతున్నారు. ఈ గ్యాప్ ఫిల్ చేయాల్సిన బాధ్యత లోకేష్ మీద పడ్డది. ఎంత ప్రెషర్ ఉంటుందో చూడండి. కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు లోకేష్ చెప్పలేడు. లోకేష్ కూడా అదే మాట చెప్తే కార్యకర్తలు ఇంట్లో పడుకుంటారు, భలే చెప్పేవాళ్ళే, మేము ఎందుకు కష్టపడ్డాం అంటారు. పోనీ సీఎంని కన్విన్స్ చేద్దాము అంటే ఆయన భీష్మించు నేను చేయను, ఫ్రాక్షన్ పాలిటిక్స్, ఐఎమ్ నాట్ ఎ ఫ్రాక్షన్ లీడర్ ఆయన చెబుతూ ఉన్నాడు. అందుకని ఈ బర్డెన్ మొత్తం కూడా నారా లోకేష్కి ట్రాన్స్ఫర్ అయింది. ఈ ట్రాన్స్ఫర్ అయిన బర్డెన్ని తప్పించుకోవచ్చు. లేదు నేనేం చేస్తాను, మీరు సీఎంని అడగండి అని అనొచ్చు. లేదు నేను చెప్తున్నానండి, సీఎం గారు చేయట్లేదు అనొచ్చు. మీరు ఎక్కడన్నా చూడండి, లోకేష్ ఈ మాటలు ఏవి మాట్లాడాల. హీ ట్రై టు కన్వే ది మెసేజ్ ఆఫ్ ద లీడర్ మెసేజ్ని వీళ్ళకి కన్వే చేయటానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా మీరు చూడండి రామబ్రహ్మం గారు,
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కార్యకర్తల్లో వాళ్ళల్లో ఉన్న అసంతృప్తిని రెచ్చగొట్టడానికి రకరకాల శక్తులు పనిచేసినాయి. చాలా మంది బయట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతంగా మెసేజ్లు పెట్టేవాళ్ళు. వాళ్ళ మెసేజ్లకి ట్రాక్షన్ వచ్చేది. నిజమే మీరు చెప్తున్నది, ఈ చంద్రబాబు నాయుడు ఏం చేయటం లేదు అని పెట్టారు. ఈ రోజున 2వ సంవత్సరం పూర్తి అవుతున్న ఈ తరుణంలో మీరు చూడండి, అట్లా కార్యకర్తల్ని రెచ్చగొట్టే తెలుగుదేశం పార్టీలోనే ఉన్న కొంతమంది నాయకులు, వాళ్ళకి సోషల్ మీడియాలో ట్రాక్షన్ రావట్లేదు. వాళ్ళు పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళకి రెస్పాన్స్ రావట్లేదు, పట్టించుకోవడం మానేశారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఫర్మ్గా డెసిషన్ తీసుకున్నాడు. నేను ఫ్రాక్షనిస్ట్ని కాదు, ఫ్రాక్షన్ రాజకీయాలు నేను చెయ్యను అని ఆయన ఫర్మ్ డెసిషన్ తీసుకున్నాడు. సో కార్యకర్తల్ని లోకేష్ కన్విన్స్ చేశాడు. కాబట్టే ఇప్పుడు ఈ అసమ్మతిని రెచ్చగొడదాం అనుకుంటున్న సోషల్ మీడియా టైగర్లకి వాళ్ళకి జీవనోపాధి దూరం అయింది. అంటే నేను ఇంత ఎలాబొరేట్గా ఎందుకు చెప్తున్నాను అంటే, అధికారంలో ఉన్న పార్టీని నడపటం కష్టం అని చెప్పడానికి నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తూ ఉన్నా. ఈ రోజున తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ అనే వ్యక్తి అంటే కార్యకర్తలందరినీ సమాధానపరిచే శక్తి ఉన్న నాయకుడిగా అవతరించాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు సాధారణంగా ఎవరికైనా సరే ఒక పోస్ట్ ఇవ్వాలన్నా, ఇది ఇవ్వాలన్నా చాలా రకరకాలుగా 100 రకాలుగా ఆలోచించి ఇస్తాడు. ఆయన కొడుకైనా సరే ఎవరైనా సరే అటువంటి నేచర్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకని కొడుకైనా సరే లోకేష్కి చాలా పరీక్షలు పెట్టాడు. మెయిన్ పరీక్ష పార్టీ సభ్యత్వం. మీకు తెలుసు, పార్టీ సభ్యత్వం మొత్తం ఆయన రిపోర్ట్లు, ఈసారి మొన్న జరిగిన సభ్యత్వం ఆయన రిపోర్ట్లు చూసుకోవటం తప్ప ఆయన ఎవరితో మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదు? చేయండి, ఈ జిల్లాలో తక్కువ ఉంది మీరు చేయండి, ఆ జిల్లాలో తక్కువ ఉంది చేయండి చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే అది లోకేష్కి పరీక్షలో పాస్ అవుతావా లేదా తెలుసుకో నువ్వే అని చెప్పి. అంటే ఇటువంటి పరీక్షలు చాలా పెట్టి, పార్టీకి సంబంధించిన పరీక్షలే కాదు, నీకు గవర్నమెంట్లో నువ్వు ఏం చేయగలుగుతావు, కమాన్ చెయ్యి. పెద్ద పోర్ట్ఫోలియో తీసుకున్నావు, విద్యాశాఖ చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి. ఐటీ చాలా పెద్ద ఛాలెంజింగ్ జాబ్ అది. ఆ 2 కావాలన్నావు, నీ ఇచ్చా, రిజల్ట్ చూపించు, రాష్ట్ర ప్రజలకి రిజల్ట్ చూపించు అని చెప్పి నారా లోకేష్కి అడ్మినిస్ట్రేటివ్ పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఈ పరీక్షలో కూడా హీ సక్సీడెడ్. మీకు ఈ పెట్టుబడులు తీసుకురావడం, మొత్తం భారతదేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% ఒకే ఒక రాష్ట్రానికి రప్పించడం అంటే అది మామూలు విషయం కాదు. గతంలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరుగుతుందో లేదో తెలియదు. షార్ట్ స్పాన్లో అంత రిజల్ట్ తీసుకురావటం, పైగా వెళ్ళిన ప్రతి చోట మళ్ళీ జగన్ వస్తాడేమో, మళ్ళీ మరి ఆ గ్యారంటీ ఇస్తారా అని అడగటం మొదలుపెట్టారు. లోకేష్కి అతి పెద్ద పరీక్ష ఇది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అని చెప్పటానికి నోటి మాట 1 సెకండ్ సరిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకుండా చెయ్యాలి, అది నా ప్రథమ కర్తవ్యం, వీళ్ళందరూ అడుగుతున్నది అది అని అర్థం చేసుకొని ఆ లైన్లో పార్టీని పటిష్టం చేసుకుంటూ పోవటం అనేది లోకేష్ స్వీకరించిన ఇంకొక ఛాలెంజ్. ఎందుకు అంటే ప్రతి చోట మళ్ళీ జగన్ రాకుండా మరి చేయగలుగుతారా అని అడుగుతూ ఉంటే, సార్ ఫస్ట్లో ఈ మాట బాగా వినపడింది, ఇప్పుడు ఎక్కడ మళ్ళీ వినపట్లా. దాని నుంచి అడుగుతున్నాడు, నేను నిజంగా మర్చిపోతున్నా. సారీ, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అని ఎట్లా నిరూపించాలి? నోటి మాటగా చెప్పటం కాదు, నిరూపించాలి. నోటితోటి చెప్పకుండా నిరూపించాలి. ఎంత క్లిష్టమైన పనో మీరు ఆలోచించండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు అనే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. జగన్ రెడ్డికి అర్థమైపోయింది సార్ ఆ పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. మరి ఆ పరిస్థితి తీసుకురావాలి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎంత కసరత్తు చేసి ఉండాలి. ఆ కసరత్తులో మెయిన్ కోయలేషన్ పార్ట్నర్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడుగా నారా లోకేష్కి ఎంత బాధ్యత ఉండి ఉంటుంది. అందుకని తెలుగుదేశం పార్టీలో ఈ రోజున ఒక పటిష్టమైన బంధం కనపడుతూ ఉన్నది. ఈ పటిష్టమైన బంధం కనపడటంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ని లోకేష్ ప్రూవ్ చేసుకోవటం వల్ల, ఈ 2 జరగటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఇక రాడు అనేది చాలా మంది
అంటే వైసీపీ కార్యకర్తల సంగతి మీరు నాకు అడగమాకండి, ఎందుకంటే అక్కడ కార్యకర్తలు కూడా ఎవరు లేరు. మీకు ఒక విషయం చెప్తా, అంటే ఇంత మాట నేను ఎందుకు అన్నానో, నేను ఒక జర్నలిస్ట్గా నేను అంత మాట అన్నందుకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మీరు ఎక్కడన్నా చూడండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు చూడండి, ఆ యాక్టివిస్టుల డీపీలు చూడండి. అతను లోకేష్తో ఉన్న ఫోటోను, అతను చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటోను పెట్టుకుంటాడు. అందరి డీపీలు మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే సోషల్ మీడియా డీపీలు చూడండి, ఎవడి ఫోటో ఉండదు, ఒక జగన్మోహన్ రెడ్డి ఫోటోనే ఉంటుంది చూడండి. ఆ హ్యాండిల్ నడిపేవాడి ఫోటో ఎందుకు పెట్టుకోవట్లేదు? ఆ హ్యాండిల్ నడిపేవాడు ఎందుకు పెట్టుకోడు ఫోటో? అంటే ఐడెంటిటీ బయట చెప్పుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి. అసలు లేరు, అవన్నీ అన్ని ఫేక్ అకౌంట్లు. జగన్మోహన్ రెడ్డి తోటి ఫోటో దిగి అది పెట్టుకో, లేదు జగన్మోహన్ రెడ్డి తోటి నీకు ఫోటో లేదు, నీ ఫోటో నువ్వు పెట్టుకో. ఎందుకు పెట్టుకోవట్లేదు? అన్ని ఫేక్ అకౌంట్లతోటి నడుపుతున్నారు. నేను ఇప్పుడు రామబ్రహ్మం గారు, నేను ఇప్పుడు చెప్పిన నా అబ్జర్వేషన్ బహుశా మీరు కూడా చూసి ఉంటారు. అన్ని లాక్డ్ ప్రొఫైల్స్, ఫోటోలు ఉండవు. మరి మీరు ఇప్పుడు చెప్పండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు తోటో లోకేష్ తోటో వాడి ఫోటో పెట్టుకొని వాడు డీపీ పెట్టుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఫోటో తప్ప ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ దేనికి, ఏ ప్లాట్ఫామ్లో కూడా, యూట్యూబ్ అంతే, ఫేస్బుక్లో అంతే, మీకు ఇన్స్టాగ్రామ్లో అంతే, మీకు ట్విట్టర్లో అంతే, ఎందులో అయినా అంతే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. కారణం ఏంటి? వాడెవడో మనిషే లేడు అక్కడ. అందుకని ఇంత హాలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇంత పరిపూర్ణంగా తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉన్నది. ఇదంతా కూడా డైరెక్ట్గా దీన్ని పర్యవేక్షిస్తున్న నారా లోకేష్కి క్రెడిట్ ఇవ్వాలి. ఇంత వర్క్ నడుస్తున్నది కాబట్టే ఎవరు కూడా ఇప్పుడు మళ్ళీ జగన్ మళ్ళీ వస్తాడండి అని ఎవరు అడగట్ల. దిస్ ఈజ్ ది ఫస్ట్ సక్సెస్ ఆఫ్ నారా లోకేష్. నారా లోకేష్ గారి సక్సెస్ గురించి, ఆయన రాజకీయంగా ఎదుగుతున్న తీరు గురించి, ప్రభుత్వం పరంగా ఆయన తెస్తున్న అభివృద్ధి గురించి అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.